చూడు, నేను ఒక అర్జెంట్ పని మీద ఇక్కడి నుంచి వెళ్లాల్సి వస్తుంది. నేను మళ్ళీ తర్వాత వస్తాను. అప్పటిదాకా మీరందరూ ఇతన్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. ఇంకా ఈ తాడుని ఇంకా బాగా టైట్గా కట్టండి. ఇతను ఇక్కడి నుంచి పారిపోవడానికి వీలు లేదు, అర్థమైందా? ఇక మీరందరూ వినండి, మీరందరూ ఇక్కడే ఇతని దగ్గరే ఉండండి. నేను మళ్ళీ వస్తాను. నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఇతను నిఖిలేనా లేక నాకు అలా అనిపిస్తుందా? నేను ప్రజ్ఞకి ఆశీస్సులు అయితే ఇచ్చాను. ఎందుకంటే నాకు తెలుసు తన అభిని కాపాడి తీసుకొచ్చే తీరుతుంది. కానీ అయినా ఎందుకో తెలీదు నా మనసు ఇంతగా ఆందోళన చెందుతోంది. నేను కనీసం ప్రయత్నం చేసినా బాగుండేది. తనకి సహాయం చేయడానికి ఎవరినైనా పంపించాల్సింది. పాపం తను ఒంటరిగా ఎన్నని చేయగలుగుతుంది. నేనే స్వయంగా వద్దతో ప్రవీణ్కి ఫోన్ చేస్తాను. అక్కయ్య గారు ఎవరికి ఫోన్ చేస్తున్నారు? ఇదిగో సరళ, నువ్వెవరికి ఫోన్ చేస్తున్నావు? ప్రజ్ఞకత్తయ్యా. కాదు, నేను ప్రవీణ్కి ఫోన్ చేస్తున్నాను. అది ప్రజ్ఞ. ఏమైంది ప్రజ్ఞకి? ప్రజ్ఞ ఫోన్ చేసింది. ప్రజ్ఞ ఫోన్ చేసిందా? అంటే ఆ గూండాలు ఫోన్ చేసుంటారు. డబ్బులు డిమాండ్ చేసి తను వదిలిపెట్టాలనుకునుంటారు. ఎంత డబ్బు అడుగుతున్నారు చెప్పు. కాదు, అది మన ప్రజ్ఞ అక్కడి నుంచి తప్పించుకుందట. ప్రజ్ఞ ఫోన్ చేసింది. తనేం చెప్పిందంటే, ఇప్పుడు అభి వాళ్ళకి దొరికిపోయాడట. కిడ్నాపర్ల దగ్గర అభి ఉన్నాడట. అందుకే తను. ఓహో, ఈ ప్రజ్ఞ చేసిన పని అస్సలు బాగలేదు. అరే, ఒకసారి రౌడీల నుంచి తప్పించుకుని బయటపడింది. తగుదునమ్మా అంటూ మళ్లీ వెళ్లడం అవసరమా? తను పోలీసులు పిలుచుంటే బాగుండేది, లేకుంటే ప్రవీణ్ పంపాల్సింది. అత్తయ్య, నేను తనకి నచ్చ చెప్పాను. కానీ ప్రజ్ఞ అలా చేయడం ఏం బాగోలేదు. ఏమైనా అనుకో, తప్పు చేసింది సరళ. ఇలా చేయడం కరెక్ట్ కాదు. తను చేసింది ముమ్మాటికి సరైందే. తను రైటే చేసింది. ఏ భార్య అయినా తన భర్త కోసం అలాగే చేస్తోంది. అభి ప్రజ్ఞని స్నేహితురాలుగా భావించి కాపాడటానికి వెళ్లగలిగినప్పుడు అభి ప్రజ్ఞకి భర్త కదా. మరి ప్రజ్ఞ అభిని అక్కడ ఒంటరిగా ఎలా వదులుతుంది? ఒకరేమో తన ప్రేమ కోసం పోరాడుతున్నారు, ఇక రెండో వారు తన సౌభాగ్యం కోసం. అందుకని ఏదేమైనా సరే ఇప్పుడు వీళ్ళిద్దరూ విడివిడిగా అసలు ఉండలేరు సరళా. విధి వాళ్ళని ఎంతగా దూరం చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళిద్దరూ ఒకరికొకరు అంతగా దగ్గరవుతూ ఉంటారు. ఇంక చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు విధి వాళ్ళిద్దరినీ కలిపి తీరుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ పుట్టిందే ఒకరి కోసం ఒకరు కాబట్టి. వాళ్ళని ఏ శక్తి కూడా వేరు చెయ్యలేదు. సరళా, నాకు తెలుసు నువ్వు నీ కూతురు కోసం చాలా దిగులు పడుతున్నావని. కాని నన్ను క్షమించు సరళా. నేను నా కోడల్ని చూసి చాలా గర్వపడుతున్నాను, ఈర్ష్యపడుతున్నాను. నేను నా ఇంటికి ఇలాంటి ఒక కోడల్ని తీసుకొచ్చినందుకు తానెలాగూ లక్ష్మీ స్వరూపమే, దాంతోపాటు ఒక దుర్గామాత కూడా. అందుకే ప్రజ్ఞ పక్కనుండగా నా అభికి శత్రువులు ఎటువంటి హాని తలపెట్టలేరు, ఏమీ చెయ్యలేరు. భయపడాల్సిన పని లేదు. సరేలే అక్క, ఇప్పుడు కోడలు రాగానే తనకి హారతి పడుతూగానిలే. కానీ ఇప్పుడు మనం ఇది ఆలోచించాల్సి ఉంటుంది. మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, అభి ప్రజ్ఞ ఇంటికి ఎలా తీసుకురావాలి అని. ఇందు చాలా కరెక్ట్ గా చెప్పింది. నిజమే, వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు, కానీ ఎంతైనా శత్రువుల చెరలోనేగా ఉన్నారు.
ఇప్పుడు మనం వాళ్ళకి సహాయం చేయాలి, ఏదో రకంగా వాళ్ళని విడిపించాలి. మనం అక్కడికే పోలీసుల్ని పంపిస్తే? అవునత్తయ్య, అందుకోసమే నేను ప్రవీణ్కి ఫోన్ చేస్తున్నాను. నేనేమంటున్నానంటే ప్రవీణ్ పోలీసులు తీసుకుని అక్కడికి వెళ్తే ఇద్దరిని కాపాడతాడు, కానీ ఎందుకో తెలీదు ప్రవీణ్ ఫోన్ కలవడం లేదు. నువ్వు ట్రై చేస్తూ ఉండు, ట్రై చేయి. చేస్తాను అత్తయ్య. ఐఎమ్ సారీ టు సే సార్, అసలు మీరేం చేయడం లేదు. నేను కొన్ని గంటల క్రితమే చెప్పడం జరిగింది ప్రజ్ఞ కిడ్నాప్ అయిందని, అభి తన్ని వెతకడానికి వెళ్ళాడని. కానీ మీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. చూడండి మిస్టర్ ప్రవీణ్, కొంచెం రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ గా ఎలా ఉండాలి సార్? మీ వాళ్ళైతే ఎవరూ లేరు అక్కడ. నా ఫ్రెండ్ ప్రజ్ఞ కోసం వెళ్ళాడు, వాడి ఫోన్ కలవడం లేదు. వాడు ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు. నా భయం ఏంటంటే వాడు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నాడేమని. అక్కడ ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, కానీ మీరు నాకు రిలాక్స్ గా ఉండమని చెప్తున్నారు. మీరు యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు సార్? మిస్టర్ ప్రవీణ్, మీరు మ్యాటర్ని అనవసరంగా సీరియస్ చేస్తున్నారు. ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. 24 గంటల లోపు మేము ఎటువంటి యాక్షన్ తీసుకోలేము. అయినా కూడా మేము మీ మాటకు విలువిచ్చి ఒక సర్చ్ టీమ్ని ఫీల్డ్లోకి పంపించాం. కొంచెం పేషెన్స్తో ఉండండి, తొందరలోనే వాళ్ళ గురించి ఏదో విషయం తెలుస్తుంది. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. నో, యు నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఒక టీంని పంపించుంటే అప్పుడు ఆ టెంపో ఓనర్ని పట్టుకుని ఉండేవారు, కానీ ఆ పని కూడా నేనే చేశాను. చూడండి సార్, అభిషేక్ మెహ్రా ఒక రాక్ స్టార్, చాలా క్రేజ్ ఉంది, లక్షలాది ఫ్యాన్స్ ఉన్నారు తనకి. వాళ్ళందరూ ప్రొటెస్ట్లోకి దిగారనుకోండి, అప్పుడు మీరు సమస్యలో పడతారు. అందుకని ప్లీజ్ టేక్ సమ్ యాక్షన్. ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు నేను తీసుకుంటాను. మీడియాని పిలిచి ఈ విషయాన్ని చెప్తాను, అభిషేక్ మెహ్రా ది రాక్ స్టార్ మిస్సింగ్ అని. సిటీ పోలీసులు నిద్రపోతున్నారని. ఇదంతా చేయాల్సిన అవసరం ఏమీ లేదు మిస్టర్ ప్రవీణ్. నేనే స్వయంగా పర్సనల్గా ఈ కేసుని హ్యాండిల్ చేస్తాను. వాళ్ళిద్దరిని వెతికి తీసుకొస్తాను. ప్లీజ్ మీరు మళ్ళీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడకండి. ట్రస్ట్ మీ, వీలైనంత త్వరలో వాళ్ళని వెతుకుతాం. ఇక వాళ్ళ గురించి ఏదైనా క్లూ గానీ వార్త గానీ తెలిస్తే ముందుగా మీకే చెప్తా. ఎంత చండాల ప్లేస్ ఎంచుకున్నాడు నిఖిల్ కిడ్నాప్ కోసం. 2 గంటలు పట్టిన ఇక్కడికి రావడానికి. ఎక్కడున్నాడు వీడు? వీడిని వదిలిపెట్టను. ఎంత ధైర్యం వచ్చింది వీడికి? మా నేనే బంధిస్తాడా? ఈ రోజుతో వాడైనా ఉండాలి, లేక నేనైనా ఉండాలి. వీడిని చూడ, డ్యూటీలోనే నిద్రపోతున్నాడు. నో వండర్ ప్రజ్ఞ ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుని ఉంటుందో ఈ వెధవల్ని చూస్తేనే తెలిసిపోతుంది. బయట నుంచి అసలు ఏమీ తెలియడం లేదు. ఆ రౌడీలు ఎక్కడున్నారు? నన్ను బంధించిన చోటే ఉన్నారా? ఎక్కడున్నాడు నిఖిల్? వాణ్ణి గట్టిగా పిలవలేను. ఇక్కడ పిలిస్తే అన్నయ్యకి తెలిసిపోతుంది నేను ఇక్కడున్నట్టు. నేను ఇలాగే లోపలికి వెళ్ళలేను. అందరూ ఒకే చోట గుంపుగా కలుసున్నారంటే ఖచ్చితంగా నన్ను పట్టుకుంటారు. లేదు, నేనెవరి దృష్టిలోనూ పడకుండానే ఆయన ఇక్కడి నుంచి తప్పించి తీసుకువెళ్ళాలి. ఈ దరిద్ర ప్లేస్ లో వాడిని ఎక్కడని వెతకాలి? వాడు మనుషులు కూడా ఎవరో కనిపించడం లేదు. ఒక్కడు కనిపించాడు, వాడు నిద్రపోతున్నాడు. ఇది ఎవరి మొబైల్ ఎక్కడ పడుంది? ఇది నిఖిల్ది కదా. వీడి మొబైల్ ఇక్కడెందుకు పెట్టాడు? వాడు పెద్ద ఈడియట్లా ఉన్నాడు. సరే చూద్దాం, వీడు ఎవరికి ఫోన్ చేశాడు. ముందు నాకు వార్నింగ్ ఇచ్చావు, ఇప్పుడు తనిఖీలు చేస్తున్నావా? దీని తర్వాత నన్ను చంపడానికి ప్లాన్ చేస్తావు, అవునా? ఏంట్రా ఏంటి పెద్ద మొనగాడిగా అయిపోయావా? సారు గారి చెవిలో ఏంటి కుసకుసలాడుతున్నావు? అన్న మన విజయ్ ఉన్నాడే, విజయ్ని ఎవరో నెత్తి మీద కొట్టి స్పృహ తప్పించారు. బయట పడి ఉన్నాడు. ఆ సన్నాజ్ బాగా తాగుంటాడు, అందుకే పడిపోయాడు. అదే ఆ గది,
అక్కడే నన్ను కట్టేసి ఉంచారు. ఈయన్ని కూడా అక్కడే కట్టేసుంటారు. కానీ ఈ రౌడీలు ఇక్కడ ఉండగా నేను లోపలికి ఎలా వెళ్ళాలి? నేను ముందు ఈ రౌడీల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. కానీ ఎలా? నిప్పంటిస్తే అక్కడి నుంచి వీళ్ళందరూ మంటలు ఆర్పడానికి పరిగెత్తుకుంటూ వస్తారు. నేను వెనక నుంచి గదిలోకి వెళ్తాను. వద్దొద్దు, అలా చేయకూడదు. ఎక్కడైతే ఆయన బంధించుంచారో అక్కడ కూడా మంటలు అంటుకుంటే ఆయన చాలా ప్రమాదంలో పడతారు. లేదు, నేను అలా చేయకూడదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి నేను? ఈ ఐడియా చాలా బాగుంది. తేనెటీగల దాడి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. సార్తో నువ్వు అతిగా మాట్లాడొద్దు, అర్థమైందా? ఆగండి. నువ్వు చేసిన పని కూడా చంపాలనిపించేదేగా. నేను నీకు చెప్పాను కదా మా అన్నయ్యని వదిలిపెట్టేయని. నువ్వు ఎవరి మాట వినవు కదా, రైట్? కమ్ ఆన్ ఆలియా, యూ కెన్ కమ్ అప్ విత్ సంథింగ్ బెటర్. ఐ మీన్ ఈ ఉత్తిత్తి బెదిరింపులు విని విని ఇప్పుడు అసలు భయమే వేయట్లేదు. నేను ఇచ్చేస్తాను వచ్చేస్తాను అంటావు, కానీ నువ్వు చేసేది ఏమీ ఉండదు. అక్కడికి నువ్వేదో చెప్పినవన్నీ చేసినట్టు మాట్లాడుతున్నావు. ఎప్పటి నుంచో అంటున్నావు నేను ప్రజ్ఞని చంపుతాను, నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని. కానీ నువ్వేం చేసావు? ముందు వాళ్ళ అమ్మని కొట్టావు, ఆ తర్వాత మా అన్నయ్యని బంధించావు నువ్వు. హౌ డేర్ యూ! నీకు తెలీదా ఏంటి? నేను ఎవరింటికో వెళ్ళి వాళ్ళని పట్టుకోను, లేకపోతే నేను ఎవరి వెనకాలో వెళ్ళి మాటు వేసి పట్టుకొని కిడ్నాప్ చేసే పని చేయను. నేను నా దారిలో వెళ్తూ ఉంటాను, కానీ నా దారికి ఎవరైనా అడుగు వస్తారు చూడు, వాళ్ళని లేపేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు నీ దారిని మార్చుకో నిఖిల్. ఎందుకంటే నీ దారిలో మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్యకి తోడుగా నేను నిలబడ్డాను. అర్థమైందా నీకు? ఇక మా అన్నయ్యని వదిలే. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఒక మాట చెప్పనా, ఈ దారి మార్చుకునే సలహా ఏదైతే ఉందో అది నువ్వు మీ అన్నయ్యకి ఎందుకు ఇవ్వవు? ప్రతిసారి తను ఏదో రకంగా ప్రజ్ఞాన్ని కాపాడడానికి వెనకాలపడి వచ్చేస్తుంటాడు. హీరో అవ్వాలని అంత సరదాగా ఉంటే మరి పాటలు పాడడం మానేమను. వెళ్ళి సినిమాలో ట్రై చేసుకోమను మీ అన్నయ్య. చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు నిఖిల్. నువ్వు అన్ని ఏ పనైనా చేస్తాడు, తనకి ఏది ఇష్టమైతే చేసుకుంటాడు, కానీ నువ్వు రిటైర్మెంట్ తీసుకో. ఎప్పుడు చూసినా చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ ఉంటావు. ఇతరుడి మీద బురద చెల్లటం నీకు బాగా వస్తుంది. ఏమన్నా నువ్వు? ప్రజ్ఞని నేను మేనేజ్ చేస్తాను, ప్రజ్ఞని నేను చంపుతాను, కానీ ఈసారి కూడా నీ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్. అరే నీ కళ్ళ ముందు నుంచే పారిపోయింది తను, చూసావు కదా? కళ్ళ ముందు నుంచి తప్పించుకుంది సరే, నా కళ్ళలో కారం కొట్టింది కదా ప్రజ్ఞ. 1 minute, లెట్ మీ టెల్. నువ్వు ఒక పెళ్లిని ఆర్గనైజ్ చేశావు. ఆ పెళ్లిలో ప్రజ్ఞ పెళ్లి కూతురులాగా వచ్చి అభిని పెళ్లి చేసుకోబోయింది. అప్పుడు గెస్ వాట్, నేను మధ్యలో వచ్చి మొత్తం అంతా సెట్ చేయకపోయింటే ఈ పాటికి వాళ్ళిద్దరూ మూడు పెళ్ళాలైపోయి ఉండేవాళ్ళు. నేను వాళ్ళని ఆపడం మంచిదైంది. కానీ నువ్వేమంటున్నావంటే నేను రిటైర్ అయిపోవాల్సి ఉంటుందని. నేను రిటైర్ అయిపోవాల్సిందే, కానీ ఒకవేళ అలాగనక జరుగుంటే నువ్వు నీ పెట్టే సర్దుకోవాల్సి వచ్చేది. అలాగా? మరి నువ్వు తన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఏం చేయాలనుకున్నావు? ఇన్ఫాక్ట్ ఏం చేసావు నువ్వు? ఇక్కడి నుంచి కూడా పారిపోయింది కదా? పారిపోయిందిలే, కానీ పారిపోయి ఎక్కడికి వెళ్తుంది? అభి నా దగ్గరే ఉన్నాడు. నీకు మైండ్ చెడిపోయింది. నీకు సమస్య తీవ్రత అసలు అర్థం కావడం లేదు. ఆ ప్రజ్ఞ వాళ్ళమ్మ నీ మనుషుల్ని చూసింది. ఇక్కడ ప్రజ్ఞ నీ అడ్డాన్ని చూసేసింది. ఇప్పుడు తను వెళ్తుంది, పోలీసులు తీసుకుని వస్తుంది. పోలీసులు ఇక్కడికి వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు. అందుకే చెప్తున్నాను, ఇక్కడి నుంచి పారిపో. ఇక్కడ ఎక్కడ ఆగద్దు. ప్లీజ్ ఆలియా, ఐ సీరియస్లీ రెస్పెక్ట్ యువర్ లవ్ ఫర్ మీ. జస్ట్ షట్ అప్.
నన్ను నేను స్వయంగా ప్రొటెక్ట్ చేసుకోగలను. అండ్ ప్రొటెక్షన్ అంటే గుర్తుకొచ్చింది, ఎప్పటి వరకు అయితే అభి నా దగ్గర ఉంటాడో అప్పటి వరకు నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నేను చేయగలను. ఆఖరిసారిగా చెప్తున్నాను, మా అన్నయ్యని వదిలిపెట్టు, లేదంటే నిన్నేం చేస్తానంటే నేను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఎప్పుడు చూసినా చేస్తా చేస్తా అంటావు. ఈరోజు చెప్పు, ఏం చేస్తావో నేను కూడా చూస్తాను. ఈరోజు నువ్వు నన్ను ఏం చేయగలుగుతావో ఇక ఆ తర్వాత నేను నీకు చూపిస్తాను. నేను ఏం చేయగలను. అరే ఈ తేనెటీగలు ఎక్కడి నుంచి వచ్చాయి? అరే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయిరా? వాటిని కదిలించింది ఎవర్రా? ఈ వ్యక్తి నన్నింకా కన్ఫ్యూజ్ చేసేశాడు. ఇతని వాయిస్ నిఖిల్లాగా ఉందా, లేకపోతే ఇతను నిఖిల్లాగా గొంతు మారుస్తున్నాడా? అక్కడికి నేను అతన్ని అడిగాను, నువ్వు నిఖిల్వా అని. అప్పుడు అవును నేను నిఖిల్నే అన్నాడు. నేను ఇతని మాటలు నమ్మాలా లేక నమ్మకూడదా? షిట్, ఇతను అసలు నిఖిలా కాదా? ఓయ్, ఎవరు నువ్వు? గోని సంచి ఎందుకు కప్పుకున్నావు నువ్వు? ఆహా, అప్పుడు గొప్పలు చెప్పేవారు సవ్వడితో నన్ను గుర్తుపట్టేవారని. ఇప్పుడు నన్ను గుర్తుపట్టడం లేదు. నా ముఖం ఇప్పుడు చూపించును. ఎప్పటిదాకా గుర్తుపట్టరో నేను చూస్తాను. ఏయ్, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు నన్ను ఇలా భయపెట్టగలవని, కానీ నేను చెప్తున్నాను విను, నేను భయపడే రకాన్ని కాదు. ముందు నాకు నీ ముఖాన్ని చూపించు, కట్లు విప్పు. అలా బొంగరంలా ఎందుకు తిరుగుతున్నావు? ఆగు. హలో, నువ్వు మనిషివేనా లేక దెయ్యానివా? ఒకవేళ మనిషివైతే నేను చెప్తున్నాను విను, నాకు గిటార్ వాయించడం మాత్రమే కాదు, నాకు నాన్ చెక్ కూడా తిప్పడం వచ్చు. నాన్ చెక్ని చాలా ఫాస్ట్గా తిప్పుతాను, ముక్కు అంతా ఏకం చేసేస్తాను. ఒకవేళ నువ్వు దెయ్యానివైతే నాకు హనుమాన్ చాలీస కూడా వచ్చి మా నాన్నమ్మ చదువుతుంటే విన్నాను. మొదటి 2-3 లైన్లు అయితే నాకు ఖచ్చితంగా గుర్తుంటాయి. స్వేర్, నేను అవి చెప్పి నిన్ను భస్మం చేసేస్తాను. నువ్వు నా దగ్గరకు రావద్దు ప్లీజ్. నువ్వు ఎవరు అసలు? దెయ్యానివి లేక మనిషివా? ఎవరు నువ్వు? నేను దెయ్యాన్ని. ఏంటి? దెయ్యానివా?
మాట్లాడే దెయ్యం. చూడు, నేను దెయ్యం గారు, నాకు చచ్చిపోవాలని లేదు. దెయ్యం చేతిలో అయితే అస్సలు కాదు. ప్లీజ్. నేను చంపటానికి కాదు, కాపాడటానికి వచ్చాను.